శ్రీ మహాలక్ష్మై నమః. లక్ష్మి లక్ష్మి అంటే ధనం, సంపద. ఈ ధనలక్ష్మి ఎవరిని అంత త్వరగా వరించదు. మన ప్రయత్నాల ద్వారా ఏ మేరకు ఆకర్షించగలుగుతాం అనే అంశంపై అది ఆధారపడి ఉంటుంది. మీకు ఐశ్వర్యానికి అలాంటి బంధం ఏర్పడాలంటే ఎన్నో సమస్యలను అధిగమించాలి. బుద్ధి బలంతో ఆ సమస్యలను పరిష్కరించుకుంటూ పోవాలి. జలపాతములో ఇమిడి ఉన్న ప్రవాహ శక్తి మాదిరిగా డబ్బు మన వద్దకు ప్రవహించటం అంటే మన పథకాలు, వ్యూహాలు, ప్రణాళికలు విజయవంతం అయినట్లు మనం ముందు భావించాలి. ఈ ధనలక్ష్మి అంటే ముందు ఎక్కువగా ధనాన్ని ప్రేమించాలి. బళ్ళు ఓడలు అవడానికి సారూప్యత గల మనస్తత్వాల సమన్వయం అవసరం. మీకు సహాయపడే వ్యక్తులకు ఆలోచనల్లో, శక్తి సామర్థ్యాలలో తేడా లేకపోవచ్చు, కానీ ఉండవలసిన తేడా సమన్వయపరచగల సామర్థ్యం. మీకు సాయపడే వ్యక్తులు తమ తెలివితేటల్ని, అనుభవాల్ని సేవల రూపములో అమ్మటం ద్వారా పరిమితమైన సొమ్మును ఆర్జిస్తుంటారు. అలా కొనుక్కున్న తెలివితేటలకు, అనుభవాలకు మీరు ఊహించిన రూపములో వస్తు ఉత్పత్తి, సేవలు, వ్యాపారం, వినియోగదారులకు అమ్మి మీ లక్ష్యమైన సొమ్మును సమకూర్చుకోగలుగుతారు. కానీ ఇక్కడ ఇంకొక విషయం అండి, మీరు ఏ పని చేసినా ధనాన్ని అమితంగా ప్రేమించాలి. ప్రేమించనిది ఆమె మీ దగ్గర నిలవదు. నేను ఇది అనుభవంతో చెబుతున్నాను. ధనం వాడెందుకురా అంత ఉన్నది, ఇంకా సంపాదిస్తున్నాడు అని మనం అనుకుంటాము. కానీ అతనికి ధనం పట్ల అమితమైన ప్రేమ ఉంటుంది. పిసినారి వారి దగ్గర ధనం ఎక్కువగా నిలబడుతుంది. మరి ఎందుకు? అదే, ఆ ధనాన్ని గౌరవించాలి, ప్రేమించాలి. ఈ వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధనం విలువ తెలుసుకోండి. ధనం లేనిదే మనిషి జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటాడు. ధనం అనేది చేతిలో ఉంటే ముందు ఆత్మ సంతృప్తి, ఆత్మధైర్యం. మనకు ధనం ఉంది అనే ధైర్యమే సగము సంతోషానికి, ఆనందానికి కారణమవుతుంది. అన్ని సంపదలు మనిషికి అవసరమే.